అవును. కాబట్టి ఇది సమస్య. వైజాగ్ కూడా ఆ సమస్య ఉంటుంది. కానీ ప్రైవేట్ ల్యాండ్స్ అయ్యి. ఇప్పుడు హైదరాబాద్లో అంత ఇవాళ హైదరాబాద్లో మనం ఏం కొనలేం. అవును. కానీ బోల్డ్ అంత ల్యాండ్స్ ఉన్నాయి, అద్దెలకి ఇస్తారు. అది అవును. విశాఖపట్నం అట్లాగే అద్దెలకి అవకాశం ఉంటుంది. హుహు. విజయవాడలో అద్దెలకు వచ్చేటప్పుడు ఇక్కడ 1,00,00,000 మందిని ఎక్కడ నివసిస్తారు? విజయవాడ గుంటూరు కలిపితే 10-20 లక్షలు. మొత్తం రెండు జిల్లాలు కలిపితే 40 లక్షల జనాభా. ఏది తెనాలి, మంగళగిరి, పెదకూరపాడు, నరసరావుపేట ఇవన్నీ కలిపితే 40 లక్షలు. టోటల్ 2 జిల్లాలు కలిపితే 40-45 లక్షలు. ఇది సిఆర్డిఏ పరిధి. సిఆర్డిఏ పరిధి మొత్తం కలిపితే 40-45 లక్షలు. అది మొత్తం కలిపితే. కానీ మనం ఎక్కడ అంటున్నాం? 29 గ్రామాలు 55,000 ఎకరాల్లో 1,00,00,000 మంది జనాభా ఎట్లా నివసిస్తారు? లేదు. విజయవాడ గుంటూరులో నివసిస్తారు అనుకున్నాం. విజయవాడలో ఇప్పుడు మీరు చూస్తారు కదా ట్రాఫిక్, గుంటూరులో చూస్తున్నారు కదా ట్రాఫిక్. ఎక్కడున్నాయి మౌలిక వస్తువులు? ఎక్కడ పెట్టగలరు? ఇప్పుడు ఒక ఊరు ఒక రాజధాని అంటే ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఎంతంత విశాలమైన రోడ్లు ఉంటాయి. 200 అడుగులు, 400 అడుగులు, 600 అడుగులు రోడ్లు. కనీసం ఒక 30% ఉంటాయి రోడ్లు. మిగతా ఈ సందుల్లో 600 అడుగుల రోడ్లు, 400, 600 అడుగుల రోడ్లు 30-40% ఉంటాయి కాబట్టి ఫ్లో ఉంది. అయినా అక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతుంది. 1,00,00,000 మందికి అక్కడ ఉంది. కోటే ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడో ఉంటది, కానీ ఆ రోడ్లు ఎంత పెద్ద అయినా ట్రాఫిక్ జామ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. 1,00,00,000 మంది ఉంటున్నారు అక్కడ. 1,00,00,000 మందికి అట్లుంటాయి. ఇక్కడ అంత పెద్ద నగరాల్లో అది ఎంత విడుతుంది? ఒక